అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే హ్యాపీగా ఉన్నాను. మా బాబు నేను కూడా హ్యాపీగా ఉన్నానని చెప్తున్నాడు. అవునా? ఈరోజు ఇది మా బుడ్డోడి ముందండి. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ అందరూ అంట. ఇది మా బుడ్డోడి ముంద. అంటే వాడు బర్త్డేకి నేను దాచింది సంవత్సరం వరకు ఏదైనా ఉంటే 500 కానీ 200 కానీ 50 ఉంటే 5 రూపాయలు ఉన్న దీంట్లో అంటే సంవత్సరానికి ఏమన్నా వాళ్ళ బర్త్డేకి మళ్ళీ బర్త్డేకి ఇది పగలగొట్టి దీంట్లో దాచిన డబ్బులతో వాళ్ళకి ఏదైనా కొనాలి, ఏదైనా చేయించాలి, వాళ్ళకి గుర్తుగా ఏదైనా ఉండాలి అని పాపకి దాచాను, బాబుకి కూడా దాచాను. ఇది బాబుది. ఇంకా బాబుకి ఇంకా 2 నెలలు ఉంది బర్త్డే. కాకపోతే ఇది మట్టి ముంట కాబట్టి కొంచెం చెమ్మొచ్చినట్టు అనిపిస్తుంది. అంటే తడి చేతులతో కానీ ఏదైనా తడి కానీ కొంచెం తగిలితే ఏదైనా తడి చేతులతో కానీ ఏదైనా ముట్టుకొని వేసినా కానీ మట్టి ముంట కదా ఊరికనే పాడవుతుంది కదా. అట్లనే నాకు ఎందుకో డౌట్ వస్తుంది. అంటే దీంట్లో కాయిన్సే కాదండి, కాగితాలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఏమన్నా తడి కానీ ఏదన్నా చేరితే పగిలిపోతుంది అని చెప్పి 2 నెలల ముందే పగలగొట్టేస్తున్నాను దీన్ని. ఎంత ఉంటాయో కనీసం ఒక 5,000 6,000 వచ్చినా చాలు. రైట్ పగలగొడతాను. ఎందుకంటే వీళ్ళు నేను వేసిన దానికంటే పిల్లలతో వేయించినవి ఎక్కువ ఉన్నాయి దీంట్లో. మొత్తం పగలగొట్టకుండా పైన పగలగొట్ట. చెప్తానా? తడిచింది వెంటనే పగిలిపోయింది. నాకు తెలిసి ఇది కొంచెం తడిచేటంతో పట్టుకున్నట్టున్నాను, అందుకే వెంటనే పగిలింది. ఒక్క దెబ్బకి. అవునండి, కొంచెం వాటర్ పడినట్టున్నాయి. మట్టి ముంతలు కదా, మనం ఏదైనా కాగితాలు దాచుకోవాలనుకుంటే ఖచ్చితంగా ప్లాస్టిక్ దాంట్లోనే దాచుకోవాలి. ఓన్లీ మట్టి ముంతలు ఓన్లీ బావుది 7,100 వచ్చింది. చిల్లరతో కలిపి 7,100. పర్వాలేదు, నేను ఒక 10,000 అయితే ఏమనుకున్నా. అంటే ఇంకో 2 నెలలు ఉంది కదా, 2 నెలలు దాచుంటే 10,000 వచ్చాను. కానీ పాడైపోతున్నాయి కదా, అనవసరంగా దాచి పాడు చేసుకోవటం ఎందుకు, అందుకే పగలగొట్టేయాల్సి వచ్చింది. ఇప్పుడు పాపది కూడా ఏదో కొంచెం మనకి కాగితాలు బూజు పట్టినట్టు వాసన వస్తాయి కదా, అట్లా వచ్చేస్తుంది. నాకు ఎందుకో డౌట్ వచ్చింది. మళ్ళీ ఎందుకులే అని ఇది కూడా పగలగొట్టున్నాను. పగలగొట్టి ప్లాస్టిక్ దాంట్లో ఏదన్నా ఉంటే ప్లాస్టిక్ ముంతలో దాస్తాను తీసేసి. పిల్లలకి మనం ఏదైనా కొనాలి, మెయిన్ మధ్యతరగతి వాళ్ళు ఏదైనా కొనాలి అనుకుంటే కనుక ఇట్లా దాచి సంవత్సరం ప్రతి బర్త్డేకి వాళ్ళకు ఒక ముంత కానీ ఏదైనా బ్యాంకులో కానీ ఏదైనా దాస్తే, బ్యాంకులో దాచిన ఒక్కొక్కసారి మనం ఏదైనా అవసరానికి తీసి వాడుకుంటామండి. ఈ ముంతలో కానీ దేంట్లో అయినా దాయటం బెటర్. వాళ్ళకి ఆ టయానికి మనం ఏదైనా కొనియాలనుకుంటే జ్ఞాపకంగా కానీ ఏదైనా బర్త్డే కానీ చేయాలనుకుంటే ఈ డబ్బులు ఉపయోగపడతాయి. మధ్యతరగతి వాళ్ళు మ్యాక్సిమం అట్లనే దాచి చెయ్యటం బెటర్. ఎందుకంటే ఆ టైంలో మనం ఏదైనా పిల్లలకి చేయాలంటే ఉంటాయి, ఉండకపోవచ్చు. పర్వాలా, పాపకు కూడా బాగానే ఉంది. ఈ ఒక 5,000 వస్తాయేమో మా అయితే. పాపది ఎక్కువ మంత్స్ కాలేదు, ఆమెది అక్టోబర్ 28, అందుకని ఎక్కువ మంత్స్ కాలే ఆమెది. మరి ఎన్ని ఉంటాయి.
మనం ఇలాగ అలవాటు చేస్తే మనకి ₹1 దాచినట్టు ఉంటుంది. అంటే ప్రతిదీ ఎప్పుడూ ఏదో ఒకటి అవసరం ఉంటూనే ఉంటుందండి. ఈ రోజు లేదు మనం దాయాలనుకుంటాం కానీ ఎప్పుడు ఏదో ఒక అవసరం వస్తూనే ఉంటుంది. అది అనుకుని రావచ్చు, అనుకోకుండా రావచ్చు. ఎప్పుడు ఏదో ఒకటి అవసరం ఉంటుంది, అత్యవసర పరిస్థితులు ఉంటాయి. ₹1 మనం ఏముందిలే ఉన్నాయి కదా ఆ టైంకి మనం చేద్దాంలే చూద్దాంలే అంటే అస్సలు కుదరదు. కాబట్టి మనము దాచినట్టు ఉంటుంది. మన దగ్గర పిల్లలకి ఏదైనా చేసే టయానికి ₹1 మనకి కనపడుతుంది తడువుకోకుండా. ప్లస్ పిల్లలకి పిల్లలకి అలవాటు అవుతుంది. ₹1 దాయాలి, ఒక ₹2 ఇచ్చాము, ఆ ₹2లో ₹1 మనం దాచుకోవాలి అనే ₹1 ఖర్చు పెట్టుకున్నా ఇంకొక ₹1 దాయాలనే ఆలోచన వాళ్ళకు వస్తుంది. వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది సేవింగ్స్ అనేది. సో మనం చేస్తా పిల్లలకి నేర్పించాలి. మనమే సరిగ్గా చేయకపోతే పిల్లలే ఇంకా వాళ్ళు ఏం నేర్చుకుంటారు. సో నా ఆలోచన అయితే అది. అందుకని ఇట్లా తీసి దాస్తున్నా. కానీ ఆ బాబుకి ఇంకా అలవాటు కాలేదు, కానీ ఆ పాపకి బాగా అలవాటు అయింది సేవింగ్స్ అనేది. దాని చేతిలో ₹10 ఉంటే వెంటనే తీసి ముద్దలు పడేస్తుంది. బాబు దాంట్లో 500 ఎక్కువ, 500 ఒక 4000కి ఉన్నాయి. 100, 50 ఎక్కువ ఉన్నాయి బాబు దాంట్లో. పాప దాంట్లో అన్ని 10, 20 ఉన్నాయి. 500, 100 నేను వేసినవి ఎక్కువ 20 ఉన్నాయి. ఆ 20 ఎక్కువ మా పాప వేసుకున్నది. దాని ముందర అది ఎక్కువ వేసుకుంది. ఇంటికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇస్తాం. నేను మా బాబాయ్ అడిగాను, ఇట్లా వేస్తున్నాను నాన్న, మరి ఏమన్నా కాగితాలు ఉంటాయి, ఎందుకంటే ఆయన ఎక్కువ దాచేవాడు. ఇంకొకటి చెప్పనా, మా బాబాయ్ ఎప్పుడైనా ముందర ₹5 కాయిన్స్ ఎక్కువ వేసేవాడు కదా, ఆయన తెలియకుండా ముందుకి పెద్ద హోల్ పెట్టి కత్తితో తీసుకుని దాంట్లో మనీ తీసేదాన్ని. ఆయన ముందర వేయటం నేను తీయటం. అట్లా ఓ రోజు అలా తీసి మా బాబాయ్కి బాగానే దొరికిపోయాను. కొట్టాడు అనుకోలేండి. ఇలా ఎంతమంది తీశారు అలాగా? చిన్నప్పుడు అందరికీ మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ముందులో డబ్బులు తీసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో బోల్డ్ అని కామెంట్స్ వస్తాయి. ఎందుకంటే మ్యాక్సిమం అందరూ తీసిన వాళ్ళే ముందులో డబ్బులు. ఎవరైనా బాగా డిజిటల్ ప్రాబ్లమ్స్ అయితే తీసుకుంటారేమో, కానీ చాలామందికి ముందులో డబ్బులు అది కొట్టేయడం బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. వీళ్ళు ఎంతమందికి ఉంది అలాగా? 12,700 మొత్తం 2 ముంతల్లో కలిపి. సో వాళ్ళ బర్త్డే గిఫ్ట్గా ఏమైనా గోల్డ్ అయితే గోల్డ్, ఏది ఉంటే అది వాళ్ళ బర్త్డే గిఫ్ట్గా కొంటాను. లేదు అనుకుంటే వాళ్ళు ఎలాగో ఇంకో 2 months అయితే పిల్లల్ని ఇద్దరిని స్కూల్లో జాయిన్ చేయాలి కాబట్టి వాళ్ళ ఫీజుల కన్నా ఉపయోగపడతాయి. దేనికో దానికి ఉపయోగిస్తాను. ఓకేనా? కదా, బాయ్ చెప్పు వాళ్ళందరికీ. అందరికీ బాయ్, నమస్కారం. అమ్మని సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని వాచ్ చేయండి. బాయ్.